అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. నమస్కారం. జూలై 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం మొదలవుతోంది. అయితే మొదటి రోజు శుక్రవారం నాడు వచ్చింది. మొదటి తారీఖే, అంటే మొదట శుక్రవారమే మాసం మొదలైంది. తర్వాత నెల చివరన వచ్చేటువంటి అమావాస్య రోజు కూడా పర్వదినమే. అయితే ఈ నెలంతా రకరకాల పర్వదినాలు, పూజా విధానాలు చాలా జరుపుకుంటాం మనం. ఈ పర్వదినాల్ని ఒక లైన్గా గుర్తుపెట్టేలాగా ఒక ప్రత్యేకంగా చెప్పాలని ఈ వీడియో చేయబోతున్నాం అనమాట. మొదటి రోజు మనకి 25వ తారీఖు శ్రావణ శుక్రవారం పాడ్యమి నాడు వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు, అంటే తర్వాత వచ్చే వారాల్లో చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రోజును కూడా శుక్రవారం అంత విధానంగా చెప్పబడకపోయినా కూడా అవకాశం లేని వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే సాధారణ లక్ష్మీ పూజ చేసుకోవచ్చు మొదటి శుక్రవారం. తర్వాత శనివారం 26వ తారీఖు శ్రావణ శనివారం చాలా విశేషంగా విష్ణువారాధన చేసుకుంటాము. చలిమిడి దీపారాధన చేయొచ్చు. 27వ తారీఖు ఆదివారం లేదు. 28 శుద్ధ చవితి సోమవారం నాడు మనం శివారాధన చేసుకోవచ్చు అండి. రుద్రాభిషేకం ఏదైనా చేయించుకోవచ్చు. ఇంట్లో పరమేశ్వరుడు ఉండే అవకాశం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. శివాలయ దర్శనం చేయొచ్చు. ఏ శివారాధనకి ఏ రకమైనదైనా కూడా మనం ఈ రోజున చేసుకోవచ్చు. తర్వాత శ్రావణ మంగళవారము 29వ తారీఖు వచ్చింది. ఆ రోజు శుద్ధ పంచమి కూడా. పంచమిని నాగపంచమిగా ప్రత్యేకంగా చెప్తారు. ఎవరెవరికి ఈ పంచమి చేసే విధానం అలవాటు ఉంటుందో వాళ్ళు ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. ఎక్కడైనా దేవాలయాల్లో నాగ ప్రతిష్టలు జరుగుతాయి. ఆ నాగ ప్రతిష్ఠ ఉన్న చోట కూడా పాలు పండ్లు అవి సమర్పించుకోవచ్చు, అభిషేకం చేయించుకోవచ్చు. సర్పాలకు సంబంధించిన నవనాగ స్తోత్రము అట్లా ఏదైనా అలాంటిది కానీ, తర్వాత ఉదంకుడి నాగస్తోత్రం కానీ, సుబ్రహ్మణ్యాష్టకం కానీ ఆ రోజున పఠించవచ్చు. దాంతో పాటుగా శ్రావణ మంగళవారం మంగళగౌరి నోములు చేసుకునే వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. దీంతో పాటుగా మనం మామూలు వాళ్ళందరూ కూడా, మనకు పంచమి లేదు, మంగళగౌరి నోములు లేవు, అయినా కూడా ఇది పర్వదినం కాబట్టి ఈ రోజున గౌరీ ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత 29 అయిపోయింది. 30వ తారీఖు బుధవారం, 31 గురువారం. ఏం పెద్ద హడావిడేం లేదండి. కొంచెం ముందుకెళ్తే ఆగస్టు 1 మళ్ళా మనకి శ్రావణ శుక్రవారం వచ్చిందండి. ఈ రోజున మనం లక్ష్మీ ఆరాధన సంఘంగా జరుపుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం చేసుకునే అవకాశం కానీ సమయం కానీ, అంటే ఇలా కుదిరితే ఈ రోజునైనా వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు. విశేషంగా చెప్పబడలేదండి. అవసరం ఉండి ఇంకా వేరే దారి లేనప్పుడు ఈ రోజున చేసుకోవచ్చు. లేకపోతే లక్ష్మీ ఆరాధన విశేషంగా మంచిది. శనివారం నాడు మళ్ళీ శ్రావణ శనివారం వచ్చింది. ఆ రోజున మనము 2వ తారీఖు విష్ణువారాధన చేసుకోవచ్చు, చలిమిడి దీపారాధన చేయొచ్చు, విష్ణువాలయ సందర్శనం చేయొచ్చు, విష్ణు సహస్రనామ పారాయణ కూడా విశేషంగా చేసుకోవచ్చు. 3వ తారీఖు ఆదివారము, పెద్ద హడావిడేం లేదండి. 4 మళ్ళీ శ్రావణ సోమవారము. ఈ రోజున విశేషంగా మనం శివారాధన జరుపుకోవచ్చు. 5వ తారీఖు శ్రావణ మంగళవారం. దాంతోపాటుగా శుద్ధ ఏకాదశి కూడా వచ్చిందండి. మంగళవారం నోములు చేసుకునే వాళ్ళు మంగళవారం నోములు చేసుకోవచ్చు, లేదా గౌరీ ఆరాధన జరుపుకోవచ్చు. మామూలు నోములు లేని వాళ్ళు ఈ రోజున శుద్ధ ఏకాదశి కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి బుధవారం ద్వాదశి నాడు ద్వాదశి పారణ చేసుకోవచ్చు. ఈ విశేషమైన మాసాలలో విష్ణువారాధన కూడా విశేషంగా చెప్పబడింది శ్రావణ మాసంలో. ఈ మాసంలో ఏకాదశి ఉపవాసం చాలా మంచిది. తర్వాత 7వ తారీఖు గురువారం, ఏం హడావిడి లేదు. 8వ తారీఖు శుద్ధ చతుర్దశి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం కాబట్టి ఈ రోజున సాంగంగా వరలక్ష్మి వ్రతం చక్కగా జరుపుకోవచ్చండి. ఉదయకాలం వరలక్ష్మి వ్రతం చేసుకుని సాయంకాలం లోపల వాయనాదులు అమ్మవారికి నివేదన చేసిన అన్ని రకాల పదార్థాలని మనం వాయన రూపంలో, ప్రసాద రూపంలో పంచిపెట్టుకోవచ్చు. విశేషంగా శనగలు, చలిమిడి, రవికల బట్టలు, కొబ్బరికాయలు, పువ్వులు, పళ్ళు, గాజులు ఇలాంటివి ఏవైనా సరే మనం తాంబూలంగా ముత్తైదువులకు సమర్పిస్తే మంచి ఫలితం లభిస్తుంది. వరలక్ష్మి వ్రతం జరుపుకుందాం. తర్వాత 9వ తారీఖు శనివారం, శ్రావణ శనివారం విష్ణువారాధనకి మంచిది. దాంతో పాటుగా ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అంటాం, రాఖీ పౌర్ణమిగా చెప్పబడుతుంది. ఈ రోజున జంధ్యాల ఉపనయనం అయిన వాళ్ళు, తర్వాత జంధ్యాల యజ్ఞోపవీతం ధరించే వారంతా తమ తమ యజ్ఞోపవీతాలని మార్చుకుంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ సంవత్సరంలో ఉపనయనం అయిన వటువులందరికీ ఉపాకర్మ, శ్రావణ ఉపాకర్మ అని ప్రత్యేకంగా చెప్తారు. ఈ ఉపాకర్మ విధానాన్ని జరుపుకోవచ్చు. హయగ్రీవోత్పత్తి అని చెప్తారు. హయగ్రీవోత్పత్తి కాబట్టి మనం ఏదైనా చదువుకి సంబంధించిన ప్రయత్నం ఏదైనా ఉంటే ఈ రోజున చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. తర్వాత 10వ తారీఖు బహుళపాడ్యం వచ్చింది. ఈ రోజు హడావిడేం లేదండి. 11వ తారీఖు మళ్ళీ సోమవారం, శ్రావణ సోమవారం విధిగా
శివారాధన చేసుకోవచ్చు. మంగళవారం శ్రావణ మంగళవారము ఈ రోజున ఇంకొక విశేషం ఏంటంటే మంగళవారము బహుళ తదియ 10 గంటలకే వెళ్ళిపోతుంది. మంగళగౌరి వ్రత విధానం జరుపుకునే వాళ్ళు అది జరుపుకోవటం, సాధారణంగా చేసుకునే వాళ్ళంతా గౌరీ ఆరాధన చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ రోజున సంకటహార చతుర్థిని కూడా విశేషంగా జరుపుకుంటారండి. ఈ సంకటహార చతుర్థి చేసుకునే వాళ్ళు 12వ తారీఖు రౌండప్ చేసి పెట్టుకుంటే ఆ రోజున మనం సంకటహార చతుర్థి కూడా విధిగా జరుపుకోవచ్చు. తర్వాత 13 బుధవారం ఏం హడావిడి లేదు, 14 గురువారము ఏ హడావిడి లేదు, 15వ తారీఖు మళ్ళా సప్తమి వస్తుంది మనకి. ఈ సప్తమి 15వ తారీఖు సప్తమి, తర్వాత ఆ రోజు శుక్రవారం కాబట్టి దీన్ని ఎన్నోదిగా చెప్పుకోవాలి, మనం 4వ శుక్రవారంగా చెప్పుకుంటాము. ముందు వారాలలో లక్ష్మీ ఆరాధన కుదరకపోయినా లేదా ముందు వారం వరలక్ష్మి వ్రతం మనం చేసుకోలేకపోయినా ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకోవచ్చు. తర్వాత 16వ తారీఖు అష్టమి నాడు మళ్ళీ శ్రావణ శనివారం విశేషమైన విష్ణువారాధన. తర్వాత ఏదైనా పానకం, చల్లమిడి, వడపప్పు లాంటివి విష్ణువుకి నివేదన చేసుకోవచ్చు. మేము ఇళ్లలో ఉన్న పద్ధతులను బట్టి, లేదా చేయదలుచుకుంటే విష్ణువారాధన చేయొచ్చు, చలిమిడి దీపారాధన కూడా చేసుకోవచ్చు. దేవాలయ సందర్శన కూడా చాలా మంచిదే. 17వ తారీఖు ఆదివారము, ఆ రోజు హడావిడేం లేదు. 18వ తారీఖు సోమవారం నాడు మళ్ళీ విశేషంగా శివారాధన, దేవాలయ సందర్శనం కానీ, రుద్రాభిషేకం కానీ, ఎవరికైనా బ్రాహ్మణులకి ఏదైనా దానం ఇవ్వదలుచుకుంటే బియ్యము, కందిపప్పు లాంటివి కూడా దానం చేసుకోవచ్చు. దానికి కూడా ఇది చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ 19వ తారీఖు శ్రావణ మంగళవారం అయింది. మంగళవారపు నోములు, మంగళగౌరి ఆరాధనతో పాటు ఆ రోజున ఏకాదశి పుణ్యతిథి కూడా, బహుళ ఏకాదశి కూడా వచ్చింది. ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు ఈ రోజున ఉపవాసం ఉండొచ్చు. బుధవారం 20వ తారీఖు ద్వాదశి పారణ చేసి ఏకాదశి ఉపవాసాన్ని సమాప్తి చేసుకోవచ్చు. తర్వాత గురువారం 21, ఈ రోజున త్రయోదశి. తర్వాత శుక్రవారం 22వ తారీఖు మనకి మళ్ళీ ఆఖరి శుక్రవారం వస్తుంది. ఈ ఆఖరి శుక్రవారం రోజున మీరు విశేషంగా ఏ ఆరాధన అయినా జరుపుకోవచ్చు. అయితే ముందు మనం ఇంకొకటి చెప్పుకోవటం వదిలేసింది ఏంటంటే శ్రావణ బహుళాష్టమి 16వ తారీఖు మనం కృష్ణాష్టమి జరుపుకుంటాము. విష్ణు పూజ ఏ రకమైనదైనా చేసుకోవచ్చు. చివరికి వచ్చేసాము ఇంకా శుక్రవారం నాడు 22వ తారీఖు ఆఖరి లక్ష్మీ పూజను కూడా జరుపుకుంటాం. 23వ తారీఖు ఆగస్టు 23 శ్రావణ బహుళ అమావాస్య, దీన్ని పోలాల అమావాస్యగా చెప్తారు. ఈ రోజున పోలాంబ వ్రతం చేసుకుంటారు. కందపిల్లకని తులసి చెట్టుతో పాటుగా పక్కన పెట్టుకుని ఆమెకి పూజ జరుపుతారు. కొంతమంది కందగౌరి నోమని చేసుకునే వాళ్ళు కూడా కనిపిస్తారు. సాధారణులందరూ కూడా ఈ రోజున పోలాల అమావాస్య రోజున విశేషంగా సంతానం కోసం పోలాలమ్మ తల్లిని అర్చించడం కనపడుతుంది. పనసబుట్టలు అవి కుట్టి అమ్మవారికి నివేదన చేస్తారు. దీంతో మనం ఈ శ్రావణ మాసంలో ఉన్నటువంటి అన్ని పర్వదినాలని విశేషంగా ఆరాధనలతోటి పరిసమాప్తి చేసుకోవచ్చు. కృష్ణాష్టమిని విశేషంగా జరుపుకునే అలవాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 16వ తారీఖుని చక్కగా చిన్న చిన్న పిల్లలకి కృష్ణ స్వరూపాలుగా వాళ్ళని అలంకరించి కృష్ణపాదాలని వాకిట్లో నుంచి ఇంట్లో దాకా వేసుకుని కృష్ణుడికి ఒక చక్కని ఉయ్యాల వేసి లాలిపాటలు పాడుతూ విశేషంగా పేరంటంగా కూడా జరుపుకోవచ్చు. ఈ మంగళవారాలు, శుక్రవారాలు, తర్వాత ఈ ఉన్న మిగిలిన పర్వదినాల్లో కూడా విశేషంగా వాయన దానాలు, తాంబూలాదులు కనుక ఇచ్చుకుంటే మంచిది. సంతాన సౌభాగ్యాలకి మంచి ఫలితం లభిస్తుంది. అంటే సంతానం వృద్ధి అవుతుంది, సౌభాగ్యం వృద్ధి అవుతుంది. మనకి మానవ సంబంధాలు కూడా సమృద్ధిగా అంటే వృద్ధి అవుతాయి, ముందుకెళ్తాయి సరైన విధానంలో. కాబట్టి ఈ నెల రోజుల పర్వదినాలని ఒక పండుగలాగా ఆనందంగా, కోలాహలంగా, గొడవలు, కొట్లాటలు, ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం.